4 రోజులకు ఇంకో వారం రోజులకు చెప్తాను మీరు, అంతేనా? సరే నేనే చెప్తాను, ఎందుకంటే నేనే చెప్పాలి కదా. నా గొంతే కొంచెం పెద్దగా ఉంటుంది మీ గొంతు కదా, అవునా? లేదంటే మీరు కలిసి చెప్తేనేమో గొంతు సరిగ్గా వస్తుంది, ఒక్కరు చెప్తే రాదు, అంతేనా? సరే, ఇప్పుడు మనం సంకల్పం చేసుకున్నాం. ఏమని సంకల్పం చేసుకున్నాం? ధర్మరక్షణ గురించి, సేవ చేస్తామని చెప్పేసి, తర్వాత హిందూ ధర్మాన్ని కాపాడుతామని చెప్పేసి మనం ఒక సంకల్పం చేసినాం. అంటే గురునానక్ జీ గిట చెప్పింది అదే, అంటే అలాంటి రీతే చెప్పారు వారు కూడా. అంటే గురునానక్ జీ సిక్కు పరంపర ఇది, అంటే గురువు ఒక పరంపర, ఇది మతం కాదు. మతాలంటే వేరే ఉన్నాయి, సిక్కు అనేది గురు పరంపర. అంటే హిందుత్వంలో వచ్చే పవిత్రమైనటువంటి ఒక సాధువు సన్యాసి ఒక జ్ఞానంతో ఆయన సిక్కు పరంపరని స్థాపించారు. ఏ విధంగానైతే మనకు గురు రాఘవేంద్ర ఉన్నాడు, లేక దత్తాత్రేయ స్వామి ఉన్నాడు, లేక రవిదాస్ ఉన్నాడు, లేక గురు రామదాస్ ఉన్నారు, అలాంటిదే ఇది ఒక గురు పరంపర. అంటే ఇది ఒక మతం కాదు. ఫస్ట్ మనం ఒక క్లారిటీ తెచ్చుకోవాలి, ఇది ఒక మతం కాదు. వాళ్ళు సిక్కులు వేరు కాదు, మనం వేరు కాదు. సిక్కులు అంటే ఆవిర్భవించింది హిందుత్వం నుంచి, సనాతనం నుంచే ఆవిర్భవించారు. వాళ్ళు ధర్మరక్షణ గురించే ఆవిర్భవించారు. సిక్కులు నెత్తికి జుట్టు కడతారు ఇక్కడ, అది ఏంటిది అంటే శివుడి యొక్క జటాలవి. శివుడికి జటాలు ఉంటాయి కదా, అదే జటాలవి. తర్వాత సిక్కులు కంపల్సరీగా ఉంటాయంటే 5 వస్తువులు వాళ్ళ దగ్గర. 5 వస్తువులలో ఒకటి జటాలు, నెత్తి క్యాప్, తర్వాత ఒక దువ్వెన, ఒకటి ఇల్లు ఉంటుంది, తర్వాత లంగోట్ అంటే కచ్చా అని చెప్పి దొరుకుతారు. అది ఏంటిదంటే హనుమంతుడి యొక్క ప్రతీక. అంటే ఇంకా ఇక్కడ భేదగుణం అనేది ఎక్కడ లేదు. సిక్కులు వేరు కాదు, మనం వేరు కాదు. సిక్కు పరంపర ఆవిర్భవించింది హిందూ ధర్మాన్ని కాపాడడానికి కోసమే. తర్వాత గురునానక్ జీ ఎప్పుడైతే స్థాపన చేసినప్పుడు వారు 3 వస్తువులు చెప్పారు. ఒకటి, మీరు సంపాదించిన దాన్ని పంచుకొని తినండి, సేవ చేయండి, ఎప్పుడు కూడా ఆత్మీయ భావంతో ఉండండి, అహంకారం పడకండి అని చెప్పేసి చెప్పారు. దాని తర్వాత ఎప్పుడు కూడా దైవనామ స్మరణ చేయమని చెప్పారు. అంటే ఇప్పుడు మనం హనుమాన్ చాలీసా చదివినాం, దైవనామ స్మరణే కదా, అవునా? దైవనామ స్మరణే కదా. దైవనామ స్మరణ చేస్తే ఏమొస్తుంది మనకి? పుణ్యం, ఇంకా ధైర్యం, కరెక్ట్ ఆన్సర్. ఇంకా బలం, కరెక్ట్ ఆన్సర్. ఇంకా బుద్ధి, ఇంకా భక్తి, ఇంకా ప్రశాంతత, ఇంకా విద్య. అయితే ఇలాంటివన్నీ వస్తాయి కదా మనకి. విజయం, కరెక్ట్. అయితే ఇట్లా మనకి ఇవన్నీ వస్తాయి కదా దైవనామ స్మరణ చేస్తే. అంటే మనం చేసే ఒక కార్యంలో మనకంటూ ఒక సపోర్ట్ కావాలని మనం కోరుకుంటాం కదా. అంటే మనకు ఒక సపోర్ట్ కావాలి, లేక నాకు ఒక చెల్లెలు కావాలి, నాకు ఒక అన్న కావాలి, నన్ను అంటే సరైన మార్గదర్శనంలో నడిపించాలి అని మన మనసులో వస్తుంటుంది కదా. అంటే జనరల్గా ఎవరికైతే అన్నం లేదు వాళ్ళకి అనిపిస్తుంది అన్న కావాలని, ఎవరికైతే చెల్లెలు లేదు వాళ్ళకి చెల్లెలు కావాలనిపిస్తుంది. ఇక్కడ ఉన్న అందరిలో అది అంటే కొంచెం ఉంటుంది ఆశ. అరే నాకు ఒక చెల్లెలు ఉంటే బాగుంటుండే, నాకు ఒక తమ్ముడు ఉంటే బాగుంటుండే, నాకు ఒక అన్న ఉంటే బాగుంటుండే. ఎందు గురించి అంటే ఒకటేమో మనల్ని సరైన దిశలో నడిపించడానికి అన్న కావాలి, అక్క కావాలి. మనం చెప్పిన దాన్ని వినడానికి, మన సేవ చేయడానికి మన తమ్ముడో చెల్లెలో కావాలా కోరుకుంటాం కదా మనం. అయితే గురునానక్ జీ ఏమంటుందో, మీరు సంపాదించిన సంపదల నుంచి ఇతరులు ఎవరైతే నిస్సాయం ఉన్నారు కదా, అంటే ఎవరికైతే మనం సాయం చేయాలి, ఎవరికైతే మన సాయం అవసరం ఉంది, అది ఎడ్యుకేషన్ పరంగానే కావచ్చు, లేక మనతో వీలైతే మనం సంపాదించే వాళ్ళం అయితే ఆర్థికంగా కావచ్చు, లేదా భోజనం కావచ్చు. అయితే భోజనం కావచ్చు. అయితే అలాంటివి సేవ చేయడం వల్ల ఏంటిది? మానవ సేవనే మాధవ సేవ అని చెప్పేసి మన పురాణాల్లో కూడా చెప్తుంది. సేమ్ అదే దాన్ని అనుసరించింది గురునానక్ జీ గారు కూడా. అయితే గురునానక్ జీ గారు దాని తర్వాత నెక్స్ట్ ఇంకో 3వ సూత్రం ఏంటిది అంటే, అందరు కలిసి సమాన భావంతో, సమాన తత్వంతో, కులాల భేదాలు లేకుండా కలిసి భోజనం చేయాలి. దానికి లంగర్ వ్యవస్థ అని చెప్పేసి చేశారు. అంటే లంగర్ వ్యవస్థ అంటే ఏంటి? ఎంత ధనికుడైనా కానీ, ఎంత పేదవాడైనా కానీ సమానత్వం భావంతో కలిసి కట్టులో ఒకటే చోట ఒకటేసారి బంతిలో భోజనం చేస్తారు. అంటే ఒకడు ధనికులు ఉన్నారని చెప్పి పైన కూర్చోవడం కాదు, పేదవాడు ఉన్నాడని చెప్పి కింద కూర్చోవడం కాదు, పేదవాడు ఉన్నాడని చెప్పి అతనికి ఇంకో నూకల బియ్యం పెట్టడం కాదు, లేదా ధనికుడు ఉన్నాడని చెప్పి ముత్యాల ఆహారం పెట్టడం కాదు. అందరు సమానంగా చూడాలి అని చెప్పేసి ఒక భావనతో 3వ సూత్రం చెప్పింది. అయితే ఇప్పుడు అవన్నీ మనం చేస్తున్నామా? మనం రాష్ట్రీయ భద్రతల తరఫున ఎప్పుడైతే మనం ముందలు కోరుతున్నాము,
అంటే జనాల్లోకి వెళ్తాము. అప్పుడు మనం కులాల వారిగా మనం విభజింపబడ్డ వారిని అందరినీ ఏకీకృతం చేయడానికి చెప్పి ప్రయత్నం చేస్తాం. అవునా? అంటే అందరు సమానంగా చూస్తున్నాం కదా. మనం కులాలుగా మనం విభజిస్తలేం కదా. మనం హిందువులందరూ ఒకరే, హిందువులందరూ బంధువులే అంటున్నాం మనం. అవునా? అంటే కులాల వారిగా విడిపోదు కదా. కులాల వారిగా విడిపోయినాం అనుకో, నాది ఈ కులం నీది ఈ కులం అని చెప్పి గొడవ పడ్డాం అనుకో, మరి మిగిలేదు ఎవరు? లాస్ట్కి ఒకరే మిగులుతాం. ఆ ఒకరు మిగిలినప్పుడు ఏమవుతుంది? ఇంకో బలవంతుడు వస్తాడు, మన పైన దాడి చేస్తాడు. అవునా? చేస్తాడు కదా. అది బాగోదంటే ఏంటిది? మనం కలిసికట్టుగా ఐక్యతతో ఉండాలి, సమైక్యతతో. అంటే కులాల భేదాలు ఉండకుండా, అంటే స్త్రీ పురుషుడు అన్న విభేదాలు లేకుండా అందరూ కలిసి కట్టుగా ఉంటేనే సమాజం బలోపేతం అవుతుంది. అది కావాలంటే ముందు మనం మారాలి, తర్వాత సమాజం నుంచి అపేక్షించాలి. అంటే ముందు మనం డిసిప్లిన్ తోటి ఉన్నాం అనుకో, బయట రోడ్డు మీద ఉన్న వాళ్ళే కనొచ్చు మనం, అదే నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని. అదే ఒకవేళ మనం డిసిప్లిన్ తోటి లేమనుకో, బయట ఇంకొకరికైనా చెప్పగలుగుతామా? చెప్పలేం కదా. అంటే ముందు మనం ఆచరిస్తేనే కదా. అంటే డిసిప్లిన్ కానీ, లేక సంస్కారం కానీ, సంస్కృతి కానీ, లేక మన ధర్మం పట్ల మనం ఒక సమర్పణ భావం కానీ, లేక ధర్మాన్ని మనం ఆచరించడం కానీ మనం చేసినప్పుడే కదా వేరే వాళ్ళకి చెప్పగలుగుతాం. ఇప్పుడు మీ దగ్గర టీచర్స్ ఉన్నారు, టీచర్స్ మీకు లెసన్ చెప్పేటప్పుడు వాళ్ళు ప్రిపేర్ అయ్యి వస్తారు కదా. వాళ్ళు ప్రిపేర్ అయ్యి రాకపోతే మీకు లెసన్ చెప్పగలుగుతారా? రాగానే బుక్ ఓపెన్ చేసేసి, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసేసి రీడ్ చేసుకుంటే పోతారా? పోరు కదా. అట్లా పోగలుగుతారా? పోతే మీకు అర్థమవుతుందా? కాదు కదా. ఫస్ట్ వాళ్ళ ఇంటి దగ్గర మొత్తం ప్రిపేర్ చేసి వాళ్ళ క్లాస్ ఏం చెప్పాలి, ఎంతవరకు చెప్పాలి, మనకున్న టైంలో ఎంత అని చెప్పేసి ఆలోచించుకొని వచ్చి చెప్తారు కదా. అంటే మరి మనం కూడా ధర్మాన్ని అదే విధంగా ఆచరించాలి కదా. ఆచరించినప్పుడే కదా. అవునా? ధర్మం రక్షించబడుతుంది, లేకపోతే రక్షించబడుతుందా? అంటే గురునానక్ జీ గారు కూడా చెప్పింది అదే మనకి. అంటే ధర్మాన్ని రక్షించడం కోసమే మనం అందరం విభజింపబడ్డాం అని చెప్పేసి, కులాల వారిగా విభజించబడ్డాం, అది కావద్దు అని చెప్పేసి అందరినీ సమైక్యత భావంతో సిక్కు పరంపర అనేది మొదలుపెట్టింది. అంటే ముందు మొదలుపెట్టింది భక్తి మార్గంతో. అంతకుముందు ఆయుధం లేదు, అందుకే నేను ఆయుధం అని చెప్పలేదు. ఆయుధం గురు గోవింద్ సింగ్ గారు ఇచ్చారు ఖాల్సా పంత్ స్థాపన అయినప్పుడు. అది తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ప్రెసెంట్గా మనకి కరెంట్ అఫేర్స్లో ఇది గురునానక్ జీ గురించి క్లారిటీ వచ్చిందా మీకు? కరెంట్ అఫేర్స్ చెప్తా ఇప్పుడు. ఇది క్లారిటీ వచ్చిందంటే లేదు, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అర్థమైంది కదా. సమైక్యత భావము, కలిసికట్టుగా ఉండడము, కులాల వారిగా విడిపోకుండా ఉండడము, మన దగ్గర ఏదైనా మంచి వస్తువు ఉంటే అందరితో పంచుకోవడం. అది సంతోషం కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ. దుఃఖం వచ్చినప్పుడు బాధపడొద్దు, సంతోషం వచ్చినప్పుడు అధిక ఆనందం పొందొద్దు. ఇది శ్రీకృష్ణుడు కూడా మనకు అదే చెప్పింది. అంటే కర్మ సిద్ధాంతంలో అక్కడ అదే చెప్పింది. దాన్నే మన గురునానక్ జీ గారు కూడా అనుసరించారు. అయితే ఇప్పుడు ఇది క్లియర్ ఉందంటే నేను నెక్స్ట్ టాపిక్కి పోతాను. క్లియరా? సరే, కరెంట్ అఫేర్స్లో మనకి ఏదైతే సిక్కు పరంపర గురునానక్ జీ స్థాపన చేసారు, పంజాబ్లో స్థాపన చేసారు. ఇవాళ పంజాబ్ పరిస్థితి ఏంటిది? రోడ్ల మీద అమ్మాయిలు అబ్బాయిలు డ్రగ్స్ తోటి మందులో కింద పడిపోతుంది, ఎక్కడ పడితే అక్కడ. ఏదైతే సిక్కు పరంపర హిందూ ధర్మాన్ని లేక సనాతన ధర్మాన్ని కాపాడాలని చెప్పి ఆవిర్భవించినటువంటి పరంపర, అక్కడి యువత ఇవాళ ఈ దుస్థితికి పోతుంది అంటే ఎందుకు పోతుంది? కారణం ఏంటిది? వారికి మన సంస్కృతి సాంప్రదాయము మర్చిపోతుంది. అంటే అనుసరింపజేసే వాళ్ళు లేరు వాళ్ళు సరైన మార్గంలో. కాబట్టి వెస్టర్న్ కల్చర్కి ఎడిక్ట్ అయ్యేసి డ్రగ్స్ గంజాయి తోటి రోడ్ల మీద పడి ఇదైతుంది. యువతరం ఒకేలా చెడిపోయింది అనుకో, ఆ రాష్ట్రం పరిస్థితి ఏమవుతుంది, ఆ దేశం పరిస్థితి ఏమవుతుంది? అవుతుందా? ఏమన్నా ఉన్నతి అవుతుందా? ఇవాళ మనం చంద్రయాన్ 3 వరకు వెళ్ళిపోయినాము, బ్రహ్మోస్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి మన దగ్గర. ఇటు ఇంకోవైపు డెవలప్మెంట్ అవుతున్నాం, ఇంకోవైపు ఒకేలా మనం ఒకేలా ఈ విధంగా పతనం వైపు ప్రయాణం చేసినాం అనుకో యువతరం, అప్పుడు ఏమవుతుంది? దేశం అభివృద్ధి చెందుతుందా? ఇవాళ యూపీఐ పేమెంట్లో భారతదేశమే ప్రపంచంలో అన్నింటికన్నా మొట్టమొదటి స్థానంలో ఉంది. అంటే మనం ఒక దిక్కు ఉన్నత గతికి వెళ్తున్నాం, మళ్ళీ ఇంకో దిక్కు జరిగిన మన పైన దాడి జరుగుతుంది. అంటే మనకు తెలియకుండానే ఒక కుట్రపూరితంగా దాడి జరుగుతుంది. ఆ దాడిలో మనం సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి? ఒక కలిసికట్టుగా ఉండాలి, మన ధర్మాన్ని మనం ఆచరించాలి, మన ధర్మం గురించి మనం తెలుసుకోవాలి. అదొకవేళ తెలుసుకోలే మనకు మళ్ళీ అదే ఇప్పుడు వాళ్ళ పంజాబ్లో యువత ఏదైతే అవుతుందో అదే అవుతుంది. సరే, పంజాబ్ విడిచిపెట్టి ఇంకా బయట వెళ్దాం, యూకేకి వెళ్దాం, కెనడాకి వెళ్దాం. యూకే కెనడాలో కూడా సిక్కులు చాలా ఉన్నారు సిక్కులు. అక్కడ పరిస్థితి ఏంటిది అంటే
సిక్కు పరంపర ఏదైతే సనాతన ధర్మాన్ని కాపాడాలి అని చెప్పి ఆవిర్భవించినటువంటి పరంపర ఉంది, ఆ కుటుంబంలో నుంచి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు. ట్రాప్ చేసి ఏం చేస్తున్నారు, లవ్ చేయాలని విక్టిమ్ చేస్తున్నారు, వాళ్ళ మతం మార్పిడి చేసి ముస్లింలుగా మారుస్తున్నారు. ఎందుకు నుంచి చేస్తున్నారు, వాళ్ళతో చెడు పనులు చేయించాలి, దేశం పట్ల వాళ్ళకి భక్తి ఉండదు, దేశం పట్ల వాళ్ళకి ఆక్రోషం ఉండాలి, మళ్ళీ వాళ్ళని రేపు పొద్దున తీసుకొచ్చి ఇదే దేశంలో మన వాళ్ళ మధ్యలో దేవాలయాన్ని పంపించడమో ఏదో ఒకటి చేయడం, వాళ్ళని హ్యూమన్ బాంబ్గా తయారు చేయడం, సూసైడ్ బాంబర్స్గా. అంటే ఇలాంటి ఒక కుట్ర నడుస్తుంది. అందులో ఎప్పుడు ట్రాప్లో పడతారు అంటే మన భక్తిని మర్చిపోయినప్పుడు, మన ధర్మాన్ని మర్చిపోయినప్పుడు, మన సంస్కృతిని మర్చిపోయినాం. సంస్కృతి అంటే ఏంటిది, మనం తిలకం ధరించడము, గాజులు వేసుకోవడము, అబ్బాయిలు ఉంటే తిలకం ధరించడం, శుభ్రంగా ఉండడము, దేవాలయానికి వెళ్ళడము. తర్వాత మన ఏదైనా బుక్స్ ఉంటే, అంటే మన ఇంట్లో ఏదైనా బుక్ ఉంది భగవద్గీత, దేవుడి దగ్గర పెట్టడం కాకుండా దాన్ని చదవడం. అంటే ముసలితనం వచ్చిన తర్వాత చదివే బుక్ కాదు అది. అంటే మీ ఏజ్లో ఉన్నప్పుడు భగవద్గీత చదివి అర్థం చేసుకుంటేనే మీరు సరైన మార్గదర్శనంలో ఉంటారు. భగవద్గీత పెద్ద బోధన చేసిండు, దాని ప్రకారం ఒకవేళ ధర్మయుద్ధం చేయకుండా ఉంటే మహాభారత యుద్ధం కాకపోతుంది. అంటే భగవద్గీత అనేది ఓల్డ్ ఏజ్లో చదివేది కాదు. అంటే ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత, రిటైర్మెంట్ అయిన తర్వాత కూర్చొని చదువుతా అంటే అప్పుడు చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే. చదివిన తర్వాత వాళ్ళకి చెప్పుకోలేరు, వాళ్ళు పొందిన జ్ఞానాన్ని ఇంకొకరితో షేర్ చేయలేరు. షేర్ చేసేమంటారు, అయ్యే పుస్తకాల్లో ఎట్లనే చెప్తారు అంటారు. అవునా? అయితే ఎప్పుడు చదవాలి, మన కల్చర్ గురించి కానీ మన హిస్టరీ గురించి కానీ ఎప్పుడు చదవాలి అంటే ఇలాంటి ఎంగేజ్ ఉన్నప్పుడే చదవాలి. ఎందుకంటే మన స్టడీ సిస్టమ్ వేరే, మన స్టడీ సిస్టమ్ అంతా ఒక సర్కిల్ ఉంటుంది. ఆ సర్కిల్లోనే తిరుగుతున్నాం మనం. మన దేశ చరిత్ర మనకు తెలియదు, మన సంస్కృతి మనకు తెలియదు. అది తెలియనప్పుడు ఏమవుతుందంటే ఈ విధంగా దాడులు జరుగుతుంది. దాని తర్వాత ఇంకో రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన బాదర్పుర దగ్గరే, ఇక్కడే బాదర్పుర తెలుసు కదా అందరికీ. బాదర్పుర దగ్గరనే ఒక అమ్మాయి, 28 years ఓల్డ్ అమ్మాయి, అత్తారింట్లో ఏదో గొడవ అయ్యింది. గొడవ అయిన తర్వాత పేరెంట్స్ ఇంట్లో నివసిస్తున్న తర్వాత అమ్మాయికి 2 years పాప కూడా ఉంది. అంటే తల్లిగారి ఇంట్లో నివసిస్తుంది, అత్తగారి ఇంటిని విడిచిపెట్టేసి 2 years పాప కూడా ఉంది. ఆ పాప తీసుకొని పోయి హుస్సేన్ సాగర్లో తుంచింది. ఇది కరెక్టా? అంటే మానవ జన్మ దేవుడు ఎందుకు ఇచ్చిండు అంటే కర్మని చేసుకోవడానికి ఇచ్చిండు. కానీ కర్మని తప్పించుకుంటాము అంటే మాత్రం ఈ కర్మ ఈ జన్మకు కాదు, మళ్ళీ జన్మకు కూడా మళ్ళీ ఇంట్రెస్ట్తో సహా మనం చెల్లించాల్సిందే, మనం అనుభవించాల్సిందే. ఇవాళ మనం బాధపడుతున్నాం, మనకు ఎవరైనా కొట్టిరు ఇచ్చిండ్రు అంటే ఎందుకంటే గత జన్మలో మనం వాళ్ళకి అది చేసినాం కాబట్టి వాళ్ళు మనకి ఈ విధంగా పీడిస్తుందంటే ఏంటిది, మన కర్మ తెగిపోతుంది అంటే మనం పుణ్యాన్ని సంపాదించుకుంటున్నాం. ఇవాళ మనం ఏడుస్తున్నాం అంటే ఏంటి, బాధపడుతున్నాం అంటే ఏంటి, రేపు సంతోషాన్ని కలుగుతుంది మనకు అని చెప్పి అనుకోవాలి. ఒకవేళ మనం ఇవాళ ఆనందపడుతున్నాం అంటే ఏంటి, మన పుణ్యం తగ్గిపోతుంది, ఇంకా రేపు పొద్దున నేను బాధపడాల్సిన రోజులు దగ్గరకు వస్తుంది. ఇది ఒక సర్కిల్, ఇది లైఫ్ సైకిల్ లాగా, అంటే రొటేట్ అవుతుంటుంది. పాపం పుణ్యం అనేది ఎప్పుడు ఇచ్చిపెట్టదు, అంటే కర్మ సిద్ధాంతం ఎప్పుడు కూడా మనం ఇచ్చిపెట్టదు. అయితే ఇప్పుడు అమ్మాయి చేసింది కరెక్టా? రాంగ్ కదా? రాంగే కదా? కరెంట్ అఫేర్ ఇది ఇంపార్టెంట్ థింగ్. మనం లాస్ట్ టైం గిట్ట మాట్లాడుకున్నాం. అంటే గత 2 సంవత్సరాల్లో మన తెలంగాణలో దేవాలయాల పైన దాడులు జరుగుతుంది. సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం కానీ, లక్షాపురం కానీ, లేక మలక్పేటలో అమ్మవారి పైన గుడ్లు కొట్టడం కానీ, ఇట్లాంటి సంఘటనలన్నీ మనం చెప్పుకున్నాం. రీసెంట్గా మళ్ళీ మొన్న 3 రోజుల కింద ఐఎస్ఎల్ చౌరస్తా తెలుసా అందరికీ, సంతోష్ నగర్ దగ్గర, అక్కడ మందిర్ మసీద్ అని చెప్పి ఉంటుంది. ఆ దేవాలయం శివాలయంలో దొంగలించడానికి అని చెప్పేసి వచ్చింది. దొంగలు అంటే ఇలా దేవాలయాలు మాత్రమే దొరుకుతున్నాయి, మిగతా ఏవి దొరుకుతలేదు. ఎందుకు దొరుకుతలేమంటే మిగతా చోట్ల వాళ్ళు సురక్షితంగా ఉంటారు, దేవాలయాల్లో దేవుడిని వదిలేస్తాం, మనం తాళం పెట్టేస్తాం, మనం ఇంటికి వెళ్ళిపోతాం. అంతే కదా? ఏదైనా అవసరం ఉంటే దేవుడి దగ్గర కడుక్కొని పోతాము, లేదంటే దేవుడి దగ్గర మనం పోనే పోము. అవునా? అంతే కదా? మనకి ఏదైనా అవసరం ఉందనుకో, దేవుడా నాకు ఇలా మార్క్స్ రావాలి, దేవుడా నాకు హోంవర్క్ ఇచ్చి టీచర్ రావద్దు, క్లాస్ పెట్టాం మొత్తం కదా. టీచర్ రావద్దు కదా, టీచర్ రాకపోతే నీకు కొబ్బరికాయ కొడతా దేవుడా అంటాం కదా. లేకపోతే 10 ప్రదక్షిణాలు 11 ప్రదక్షిణాలు చేస్తాం దేవుడా అంటాం. కానీ అదే దేవుడికి కష్టం వస్తే మాత్రం మనకి ఎందుకు అంటాడు. అవునా? దేవుడు తనకు తాను రక్షించుకోలేడు అని కాదు, ఆయనకైనా రక్షించుకోగలుగుతాడు. ఎప్పుడైతే మనల్ని సృష్టించిండు అంటే ఆయనకైనా కూడా రక్షించుకోగలుగుతాడు. కానీ మన కర్తవ్యం ఏంటిది అనేది గుర్తు చేపిస్తున్నాయి. మన కర్తవ్యం ఏంటిది అనేది, మనం ఎప్పుడైతే సమైక్యతతో ఉంటామో, ధర్మాన్ని ఎప్పుడైతే ఆచరిస్తామో,
అప్పుడు ఇలాంటి దాడులు జరుగుతాయా? అంటే ఇక్కడ లోపం ఎక్కడ ఉంది? మన దగ్గరనే ఉంది కదా, మన లోపలనే ఉంది. ఎక్కడో ఒక చోట మన దగ్గరనే మన దృష్టి మన ధ్యానము లేదు కాబట్టి మనం ఇట్లా అవుతున్నాం. అది ఒకవేళ మన దృష్టి ఒకవేళ మన ధ్యానం ఒకవేళ కాన్సన్ట్రేషన్ కరెక్ట్ ఉంది అనుకో, ఇట్లాంటి తప్పులు జరుగుతాయా? ఎప్పుడైతే మన మనసు ఒకవేళ ఏకాగ్రతతో లేదు, మన కాన్షియస్నెస్ ఒకవేళ కరెక్ట్ లేదు, అప్పుడే ఇలాంటి తప్పులు జరుగుతాయి. అవునా? అవి జరగద్దంటే ఏంటి? జరగదంటే ఏం చేయాలి? భక్తి, శక్తి, యుక్తి 3 కావాలి మనకి. అంటే నేను సింపుల్ లైన్గా చెప్పేస్తాను. భక్తి, శక్తి, యుక్తి 3 కావాలి. యుక్తి అంటే ఏంటి? ధనం కావాలి. భక్తి అంటే జపం కావాలి. శక్తి అంటే సామర్థ్యం కావాలి మన దగ్గర అది చేయడానికి కోసం. ఇప్పుడు మీ పేరెంట్స్ ఉన్నారు కాబట్టి, మీ పేరెంట్స్ మీకు స్కూల్కి పంపిస్తున్నారు కాబట్టి మీరు భక్తి, శక్తి, యుక్తి చేయగలుగుతారు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడు స్కూల్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత మీరు జాబ్లోకి వెళ్తారు. అప్పుడు ఏం చేయాలి మీరు? అంటే జస్ట్ జాబ్కి ఇవ్వాలి, ఇంటికి రావాలా? అంతే చేయాలా? చేయదు కదా. కష్టపడతారు, కష్టపడి ఉన్నది కదా పోతారు. పోయిన తర్వాత దేవుడిని మర్చిపోతారా? అవి అందరికన్నా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చేడు అవుతారు. అట్లా మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పింటానా? చిన్నవాడైనా కానీ కరెక్ట్ ఆన్సర్ చెప్పిండు. అంటే మనం ఉన్నత గతికి పోయిన తర్వాత దేవుడిని మర్చిపోతాం. మర్చిపోవాలంట అంటే దేవుడిని గుర్తు పెట్టుకుంటే దేవుడు మనకున్న స్థితికి ఇంకో స్థితికి తీసుకెళ్ళగలుగుతాడు. అది సరేనా? ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే మీ స్కూల్ యాజమాన్యానికి రాష్ట్రీయ భద్రతలు మరియు అంతర్రాష్ట్రీయ పరిషత్ తరఫున ధన్యవాదాలు.